ఢిల్లీలో ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు జరిగిన మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ పోటీల్లో రిఫరీగా వ్యవహరించిన అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన సిహెచ్ ఎల్ఎం శ్రీనివాసరావుకు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. తమ గ్రామం నుండి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన రిఫరీ పోస్టును నిర్వహించిన ఆయనకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను గత 44 సంవత్సరాలుగా ఖోఖో గేమ్ లో ఉన్నానని, 18 నేషనల్ ఖోఖో టోర్నమెంట్ పోటీల్లో క్రీడాకారునిగా పాల్గొన్నానని చెప్పారు. అలాగే గత 24 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ ఖోఖో టోర్నమెంట్లకు రిఫరీగా విధులు నిర్వహించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుండి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ పోటీల్లో రిఫరీ స్థాయికి వెళ్లినందుకు చాలా ఆనందనీయంగా ఉందన్నారు. యువత మొబైల్స్ కి పరిమితం కాకుండా చదువుతో పాటు వారికి నచ్చిన గేమ్స్ లో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీనివాసరావు అని నేను మరి గత 45 సంవత్సరాల నుంచి కూడా మరి ఏఎంఏ స్కూల్లో నేను చదువుతూ అక్కడ మా గురువుగారు దుడ్డ పరమేశ్వర ఆశీస్సులతో మరి నేను ఖోఖో నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటిసారిగా తుమ్మపాల గ్రామం నుంచి జాతీయ స్థాయికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన గ్రామం నుంచి మరి చాలామంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలు కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని మరి మన గోవింద మేషారావు అనియండి, చాలామంది పిల్లలు ఉన్నారు మన పని, అలాగే తిరుపతిలో మేషారు, అందరూ కూడా ఖోఖో ప్లేయర్సే. వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులు. అలాగే ఇప్పుడు కూడా మా వీరనాయుడు కూడా మా టీం తయారు చేస్తున్నాడు. వాళ్ళు చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయి, స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మా నాన్నగారి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.